ప్రేక్షకులకు నమస్కారం. తెలుగు వెలుగు కార్యక్రమానికి స్వాగతం. భాషా ప్రాచుర్యానికి ప్రతీకగా, ఎల్లవేళలా ఎన్నదగిన భాషగా, శిఖరాసనాన అలరారుతున్న జనని భాషగా, భావాన్ని భాషా నుడికారంలో సమ్మిళితం చేస్తుంటే అమ్మతనపు అనుభూతి, నాన్నతనపు నమ్మకం, సనాతనం ఆధునికాల మధ్య యవనికగా హృదిని పలకరించి పులకింపజేస్తోంది. తరతరాల చరిత్రకు తరగని సిరి భాషగా, తేజమున్న ధీర భాషగా తేజరిల్లుతోంది అంటూ తెలుగు భాషా గొప్పతనాన్ని తెలియజేశారు కవి. అలాంటి తెలుగు భాషపై అభిమానాన్ని కలిగించే పలు ప్రత్యేకాంశాలను మీ ముందుకు తెస్తోంది ఈ వారం తెలుగు వెలుగు. తెలుగు భాషలో తికమకలు ఎన్నో. అక్షరాలతో ఆటలాడి, పదాలతో సయ్యాటలాడి మిమ్మల్ని ఆలోచింపజేసే ఈ వారం తెలుగు వెలుగు ప్రశ్న ఏమిటో ఇప్పుడు చూద్దాం. తోకను కలిగి ఉన్న కత్తి. ఏ కరవాలం, బి అడిదం, సి ఖడ్గం, డి బాకు. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం కరవాలం అయితే ఏ, అడిదం అయితే బి, ఖడ్గం అయితే సి, బాకు అయితే డి అని టైప్ చేసి 56263579కి SMS చేయండి. ప్రశ్న మరోసారి. తోకను కలిగి ఉన్న కత్తి. ఏ కరవాలం, బి అడిదం, సి ఖడ్గం, డి బాకు. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం కరవాలం అయితే ఏ, అడిదం అయితే బి, ఖడ్గం అయితే సి, బాకు అయితే డి అని టైప్ చేసి 56263579కి SMS చేయండి. భాషకు సంగీతం, చలనచిత్రానికి పాట అలంకారాల్లాంటివి. అలాంటి పాటలు తెలుగు భాషలో కోకొల్లలు. ఇప్పుడు ఓ పాటలోని పదాల వెనుకున్న భావాన్ని తెలుసుకుందాం. పద్యం, గేయం, వచన కవిత వంటి ప్రక్రియల్లో రచనలు చేసిన సాహితీమూర్తి దాశరథి కృష్ణమాచార్య. ఆయన రాసిన ప్రతి సినీ గీతం ప్రజల్లోకి వెళ్ళింది. భావ సౌందర్యానికి, భాషా సౌకుమార్యానికి పాటల్లో సమప్రాధాన్యమిచ్చారు దాశరథి. అలాంటిదే తోటరాముడు చిత్రంలోని ఈ పాటలో దాశరథి చిత్రంలోని నాయికా నాయకుల పాత్రలను, కథను అంతర్లీనంగా చెప్పారు. నాయికను బంగారు రంగుల చిలుకగా, నాయకుణ్ణి అల్లరి చూపుల రాజాగా వర్ణించారు. ఒకరిపై ఒకరికి అలకలేదని, ప్రేమ ఉందని చెప్పుకునేలా చేశారు. నాయిక పరిస్థితిని ప్రతీక చేస్తూ పంజరాన్ని దాటుకోవడం, బంధనాలు తెంచుకోవడం, మేడలోని చిలకమ్మ, మిద్దెలోని బుల్లమ్మ లాంటి పదబంధాలు వాడారు. అలాగే నాయకుడి గురించి ప్రస్తావిస్తూ నిరుపేద అని చెప్పారు. నాయికచే నాయకుడిపై ఉన్న అనురాగాన్ని చెప్పిస్తూ నీ చేరువలో చేతులలో పులకించేందుకే అని ఆమె మనసును ఆవిష్కరించారు. రెండో చరణంలో నాయికను సన్నజాజి తీగ, తీగ మీద పువ్వు, పువ్వులోని నవ్వుతో పోల్చారు కవి. నాయకుణ్ణి తుమ్మెదగా భావించి ప్రాచీన కవి సంప్రదాయాన్ని గుర్తుకు తెచ్చారు. చివరిగా కొండల్లో కోనల్లో వాళ్లకు ఎదురే లేదని వారితో పలికించి ప్రేమలోని స్వేచ్ఛను కథానుగుణంగా వివరించారు. ప్రశ్న సమాధానంగా సాగే ఈ పాట స్వచ్ఛమైన తెలుగు భాషా ప్రవాహంలా సాగుతుంది. కథలంటే చిన్నారులకు ఎంతో ఇష్టం. నీతిని బోధిస్తూ, ఆశ్చర్యాన్ని కలిగిస్తూ, ఆనందాన్ని పంచే కథలు మనకెన్నో ఉన్నాయి. అలాంటి అచ్చమైన తెలుగు కథలకు నేటి చిన్నారులు దూరమవుతున్నారు. అందుకే కథకు నవరసాలను జోడించి అబ్బురపరచడానికి మీ ముందుకొస్తున్నారు ప్రముఖ బాల సాహిత్య రచయిత చొక్కాపు వెంకటరమణ. ఏకాగ్రత ఉంటే ఏ పనైనా సాధించవచ్చు అనే విషయాన్ని మనకి పెద్దలు ఎప్పుడూ చెబుతూ ఉంటారు. పిల్లలు చెవిని పెట్టరు. అదే కానీ వాళ్ళు జాగ్రత్తగా విని అనుసరించినట్లయితే మంచి ఫలితాలు సాధిస్తారు అనేందుకు ఒక చక్కటి కథ ఇప్పుడు మనం చెప్పుకుందాం. అనగా 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 ఒక తాతగారు ఉన్నారు. ఆ తాతగారిది పెద్ద కుటుంబం. ఒకసారి ఏమైందంటే వేసవి సెలవులకి ఆ తాతగారి దగ్గరికి బోలెడు మంది బంధువులు వచ్చారు. ఆ బంధువుల్లోని బోలెడు మంది పిల్లలు ఉన్నారు. అందరూ మనవళ్ళు, మనవరాళ్ళు, ఇల్లంతా కలకల్లాడుతూ హాయిగా ఆనందంగా ఉంది. అయితే ఒకరోజు ఆ తాతగారు దిగులుగా కూర్చొని ఉన్నాడు. పిల్లలంతా తాతగారు చుట్టూ చేరారు. తాతయ్య తాతయ్య మాకు కథ చెప్పవా, మాకు కథ చెప్పవా అని. కథ లేదు, పాడు లేదు, ఊరుకోండర్రా, అసలే నేను దిగులుగా ఉంటే అని అన్నాడు ఆయన. ఏంటి తాతయ్య నీ దిగులుకి కారణం ఏమిటి అని ఒక మనవడు అడిగాడు.
ఏముందిరా, ఈ గదిలో గడియారం ఉండాలి కదా, గోడ గడియారము. ఆ గడియారం నిన్నటి నుంచి కనిపించట్లేదు. వెతికి వెతికి విసిగిపోయాను. ఈ సామాన్ల గదిలో ఉందేమోనని నా అనుమానం. అందుకనే ఆ గడియారం లేకపోతే, రోజు ఆ గడియారాన్ని పరిశీలించకపోతే నాకేమి తోచుబాటు కాదురా. ఆ గడియారం ఏమైందో నాకు తెలియటం లేదురా. ఈ వెతికి పెట్టేవాళ్ళు ఎవరూ తెలియట్లేదు. మీరన్నా వెతికి పెట్టండర్రా అని అన్నాడు. అలాగే తాతయ్య మేము వెతికి పెడతాం. మరి వెతికి పెట్టండర్రా అన్నాడు. అంటే అయితే మేము వెతికి పెడితే మాకేమైనా ఇస్తావా బహుమతి అని అన్నాడు. ఆ గడియారాన్ని వెతికి పెట్టిన వాళ్ళకి 100 రూపాయలు ఇస్తానర్రా. అందుకని ఇది ఒక పోటీగా భావించి ఎవరు ముందుగా ఆ గడియారాన్ని నాకు వెతికి తీసుకొచ్చి ఇస్తారో వాళ్ళకి 100 రూపాయలు అని అన్నాడు. అలాగే తాతయ్య అని పిల్లలందరూ ఆ సామాన్ల గది తలుపు తెరిచి లోపలికి పులోమని వెళ్ళిపోయారు. వెళ్ళి గందరగోళంగా అరుపులు, పెడబబ్బులు, ఆ సామాన్లు అటు ఇటు చేసి అంతా చిందరవందర చేశారు. ఏమర్రా దొరికిందా అని అడిగాడు తాతయ్య. ఉండు తాతయ్య, వెతుకుతున్నాము. నిన్నటి నుంచి నువ్వు వెతుకుతుంటే కనపడిన గడియారం వెంటనే ఇలా దొరుకుద్దా, ఉండు అని ఇంక వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు కీచులాడుకుంటూ అరుచుకుంటూ ఇదిగో ఇక్కడ ఉందేమో అక్కడ ఉందేమో అని అరుస్తూ అంతా ఆ సామాన్లు గదంతా తిరిగాడడం మొదలెట్టారు. గంట అయింది, గడియారం దొరకలా. గంటన్నర అయింది, గడియారం దొరకలా. ఏమర్రా దొరికిందా అని అన్నాడు. అంటే దొరకలే తాతయ్య అని ఆ పిల్లలంతా ఆ గదిలోంచి బయటకు వచ్చారు. ఏమర్రా దొరకలేదా గడియారం అని అన్నాడు. లేదు తాతయ్య, నువ్వెక్కడో పారేసి ఉంటావు. అంటే నేనెందుకు పారేస్తానురా నా గడియారాన్ని? మా నాన్న నాకు అది కానుగ్గా ఇచ్చిన గడియారం గుర్తుగా పెట్టుకున్నాను అని అన్నాడు. అంటే ఏమో తాతయ్య, మేము ఎంత వెతికినా మాకు దొరకలేదు, మా వల్ల కాదు అని చెప్పి ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. అయ్యో, గడియారమే దొరకలేదు, ఇంతమంది పిల్లలుండి మనవాళ్ళు మనవరాళ్ళుండి వెతికి పెట్టలేకపోయారని తాతయ్య నిట్టూర్చాడు. అంతలో ఒక చిన్న మనవడు, తాతయ్య నేను వెతికి పెట్టినా అని అన్నాడు. నువ్వేం వెతుకుతావురా, వాళ్ళు గంటన్నర నుంచి వెతికి విసిగిపోయి వెళ్ళిపోయారు, నీకెక్కడ దొరుకుద్ది అన్నాడు. లేదు తాతయ్య, నాకు ఒక అవకాశం ఇవ్వు, నేను గడియారాన్ని వెతికి నీకు తెచ్చి ఇచ్చి నువ్వు ఇచ్చే కానుక 100 రూపాయలు నేను సంపాదించుకుంటాను అని అన్నాడు. అంటే అవునా, అంత ధైర్యం ఉందా, అంత ఆత్మవిశ్వాసమా అన్నాడు. అవును తాతయ్య, వెతుకుతాను అని అన్నాడు. అయితే వెతుకుపో అని అన్నాడు. అప్పుడు ఆ మనవడు ఏం చేశాడంటే ఆ సామాన్ల గది తలుపు తెరిచి లోపలికి వెళ్ళి తలుపు మూసేశాడు. తలుపు మూస్తే బడుద్దాయి, వీడికి ఎక్కడ దొరుకుతుంది, అంతమంది వెతికితే దొరకంది అని చెప్పేసి అలాగే చూస్తూ కూర్చున్నాడు తాతయ్య. 10 నిమిషాలు అయింది. 10 నిమిషాలు అయ్యేసరికి ఆ మనవడు తలుపు తెరుచుకుని బయటకు వచ్చాడు సామాన్ల గదిలోంచి. ఏరా గడియారం దొరకలేదుగా అని అన్నాడు. లేదు తాతయ్య, దొరికింది అన్నాడు. ఏది అని అన్నాడు. అనగానే ఆ మనవడు 2 చేతులు వెనకాల ఉన్నాయి తీసి ఆ గడియారం ఇలా తీసి చూపించి ఇదిగో తాతయ్య నీ గడియారం అని అన్నాడు. ఓరి బడవా, ఎలా దొరికిందిరా ఈ గడియారం? అంతమంది గంటన్నర సేపు వెతికితే దొరకని గడియారం నీకు ఎలా దొరికిందిరా అన్నాడు. తాతయ్య, ఇందాక అంతమంది గందరగోళం చేస్తూ అరుస్తూ కీచులాడుకుంటూ కింద మీద సామాన్లు చేస్తూ అంతా శబ్దం చేస్తూ తిరగమాత పెట్టేశారు. అందుకనే అసలు అది ఎక్కడుందో ఎవరికీ దొరకలేదు. హడావుడిగా చేస్తే ఎవరికి ఏ పని కాదు తాతయ్య, అది నాకు అర్థమైంది అని అన్నాడు. అయితే నువ్వేం చేశావు అని అన్నాడు. ఎవరూ లేరు కదా ఇప్పుడు. ఆ గదిలోకి వెళ్ళి తలుపులు వేసేసాను, నిశ్శబ్దంగా ఉంది. ఆ నిశ్శబ్దంలో నేను ఏకాగ్రతగా జాగ్రత్తగా చెవులు రిక్కించి విన్నాను. టిక్ 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 అని శబ్దం వచ్చింది. ఆ శబ్దం ఎటువైపు నుంచి వచ్చిందా అని చెప్పేసి జాగ్రత్తగా అటువైపు వెళ్ళాను. అక్కడ గడియారం దొరికింది. గందరగోళంగా ఉంటే దొరకదు కదా, చూసావా అని అన్నాడు. ఓరి నీ తెలివి తెల్లారా, భలే పట్టేశావరా ఆ గడియారాన్ని, నీ తెలివికి మెచ్చుకుంటున్నాను అని చెప్పేసి ఆ తాతయ్య ఆ గడియారాన్ని గోడకి తగిలించి, ఇదిగోరా మనవడా, 100 కాదు నీకు 200 ఇస్తున్నాను. ఒక 100 నువ్వు వెతికి పెట్టినందుకు, ఇంకొక 100 నీ తెలివితేటలకి అని చెప్పేసి 200 రూపాయలు ఇచ్చాడు. అప్పుడు ఆ మనవడు దాన్ని తీసుకుని వెళ్ళి తన ఆ డబ్బులు దాచుకునే డబ్బీలో దాచుకున్నాడు. చూసారా, ఏకాగ్రతగా మనం ఏ పని చేసినా, ఏకాగ్రతగా మనం ఆలోచించినా కూడా
ఏదైనా సరే సాధించగలము, ప్రతి పనిని కూడా సానుకూలం చేసుకోగలము అనే విషయాన్ని ఈ చిన్న బాలుడు తన తెలివితేటల ద్వారా మనకు నిరూపించాడు. అందుకే పిల్లలకి ఇలాంటి చక్కటి కథలు చెప్పాలి. ఆ కథల ద్వారా వారిలో భాష అభివృద్ధి అయ్యేటట్టుగా మనం ప్రయత్నం చేయాలి. నవరసాల్లో హాస్యాన్ని, భాషలో నుడికారాన్ని, పద్యాల్లో సౌందర్యాన్ని, తెలుగు పలుకుబడుల సొబగుల్ని గుదిగుచ్చి ఆహ్లాదంగా, ఆసక్తిగా అందిస్తాయి చమక్కులు. ఆ చమత్కారాల్లోని స్వభాషను మీరు ఆస్వాదించండి. కొబ్బరికాయ మీద ఒక అజ్ఞాత కవి రచించిన పద్యాన్ని చెప్పుకుందాం. ఒక పక్క భౌతికంగా కొబ్బరికాయ పగలడం, 2 ముక్కలవ్వడం, ప్రసాదం, దాని తెలుపు రంగు, అందమైన విషయం, ఇది ఒక వర్ణన. ఇంకో ప్రక్క ఆధ్యాత్మిక తత్వాన్ని అనుభూతికి తెచ్చేటువంటి వర్ణన. అకలంకంబగు నారికేళ ఫల పుణ్యం వేమో పైబడ్డ బంధక సామగ్రి విధించి ఆత్మ భగవద్దత్తంబుగా వించియున్ సార్థకతన్ వందగ పక్కునం సెలవివారన్ నవ్వుచున్నంతలో శిఖ సన్యస్తముగా త్రినేత్రత భజించన్ భక్త సంసేవ్యతన్. ఏదో ఓ పుస్తకం చదువుతుంటే ఆ వెనకాల అట్ట పేజీ మీద కొన్ని పద్యాలు ఉన్నాయి. త్వరలో మా సంస్థ నుంచి వెలువడబోయే పుస్తకంలో ఇవి ఉంటాయని. పుస్తకం పేరు కవితా కౌముది. రచయిత పేరు అక్కడ లేదు. కానీ పద్యం ఎంత బాగుంది అంటే నిజంగా ఊళ్ళో కొబ్బరికాయ కొట్టేటప్పుడు మనం ఈ విషయాన్ని తలుచుకుని చేస్తే ఆ తత్వం అంతా బోధపడుతుంది. పైన భౌతికంగా ముందు చెబుతున్నాడు చూడండి. అకళంకంబగు నారికేళ ఫల పుణ్యం వేము. నిజంగా నారికేళ ఫలం అకళంకం అండి, తెల్లగా మెరిసిపోతూ ఉంటుంది. పగలగొట్టిన తర్వాత 2 తెల్లగా ప్రకాశిస్తూ ఉంటాయి. దాని పుణ్యం ఏమిటో, భగవంతుడికి నైవేద్యంగా పెట్టబడే అదృష్టం దానికి ఎందుకు పట్టిందో కానీ పైబడ్డ బంధక సామగ్రి విదలించి, ముందు ఆ బొండానికి ఉండేటువంటి పై పెచ్చు తీసేస్తాం కదా, పీచు తీసేస్తాం కదా, ఆత్మ భగవద్దత్తంబుగా వించి, ఆ లోపలి పదార్థం ఉంది, ఆ తెల్లటి గుజ్జు, అది మనకి దత్తం కావాలి కదా, అదే కదా మనం నైవేద్యం పెట్టేది. సార్థకతన్ పొందగా అంటే 2 ముక్కలు అవడం. సా అర్ధకథ, అర్ధం అంటే సగం కదా, ₹1 అర్ధనారి, అర్ధాంగి. పక్కునం సెలవివారన్ నవ్వుచున్నంతలో, ఇలా కొట్టి ఇలా 2 ముక్కలు తీయగానే హా అని హాయిగా ఈ సెలవివారన్, ఈ పెదవుల కొసలు భాగాలు వికసించేలా నవ్వినట్టుగా ఉందండి. నిజంగా అలాగే ఉంటుందండి తెల్లగా. ఈలోగా శిఖ సన్యస్తముగా, శిఖ అంటే దాని శిఖ పీచు, ఆ చివర భాగంలో ఉండే శిఖ లాంటి పీచుని కొట్టేటప్పుడు ఉంచుతారు, కొట్టాక తీసేస్తారు. అది శాస్త్రం. త్రినేత్రత భజించను. ఆ శిఖ తీసేస్తే కానీ లోపల ఉండే 3 కళ్ళు లాంటి గుంటలు కనిపించవు. సరిగ్గా దాని కిందే ఉంటాయి. ఇవి 3 కళ్ళులా ఉంటాయి. భక్త సంసేవ్యతం, భక్తులకు అందరికీ పంచిపెడుతున్నారు. ఇందులో ఆధ్యాత్మికమైన తత్వం ఏమిటంటే అకళంకంబగు నారికేళ ఫల పుణ్యం వేమో. మామూలుగా ఏదో పచ్చడికి ఉపయోగించేటువంటి ఈ కాయ దేవుడికి నైవేద్యం అవుతుంది అంటే ఇది చేసుకున్న పుణ్యం ఎటువంటిదో. పైబడ్డ బంధక సామగ్రి విధించి, మనకి లోపల ఆత్మతత్వం అర్థం కావాలి అంటే, అంతర్యామిని మనం తెలుసుకోవాలి అంటే, ఈ పైబడ్డ బంధాలు ఉన్నాయే, భార్యాభర్త, పిల్లలు, రకరకాల పెళ్ళిళ్ళు, ఉద్యోగాలు, ధన కనక వస్తు వాహనాలు, సంపాదనలు, ఇవి వదిలించుకోవాలి. ఆ కొబ్బరికాయ పైన పీచు తీసేటువంటి ఇదే బంధాలు వదిలించుకో. పీచు అంతా ఇదంతా బీరకాయ పీచే, కొబ్బరికాయ పీచు బీరకాయ పీచు తేడా ఉంది. వదిలించుకో అనున్నగా చేసి ఆత్మ భగవద్దత్తంబు గావించి. ఇంకా ఒక 50 ఏళ్ళు దాటిన దగ్గర నుంచి వయస్సు, ఒక మనస్సు ఎలా ఉండాలంటే నమశివాయ నమశివాయ, నమో నారాయణాయ నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః, భగవంతుడికి అంకితం. అంతే. మనం పని చేయకుండా ఉండగలం, మాట్లాడకుండా కూడా ఉండగలం, కానీ ఆలోచించకుండా ఉండలేమండి. మనసులో వస్తూ ఉంటాయి ఇవన్నీను. అది కూడా తగ్గించుకుంటే ఆత్మ భగవద్దత్తం చేసేసినట్టే. సార్థకతను పొందగా, అప్పుడు 2 ముక్కలైంది కొబ్బరికాయ అన్న మనం. సరిగ్గా జీవితం కూడా సార్థకత్వాన్ని పొందింది. కాకపోతే కొంచెం సార్థకత అన్నప్పుడు, ఇందాక అర్ధభాగం అన్నప్పుడు పొట్టలో చుక్క ఉండదు, ఇక్కడ సార్థకత అన్నప్పుడు పొట్టలో చుక్క ఉంటుంది. అది ఒక్కడే కొంచెం తేడా. దానివల్ల యతిప్రాసలు కానీ వేటికి కానీ ఇబ్బంది లేదు. అంత చక్కగా వాడాడు కవి. పక్కునం సెలవివారన్ నవ్వుచున్నంతలో, అప్పుడు పత్రికల్లో ఏ వార్త చదివినా, టీవీలో ఏ విషయం చూసినా, మన కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా ఏది విన్నా సరే చిరునవ్వు నవ్వుతాం. అలాగా అంతే, అంతకుమించి అక్కర్లేదు. శిఖ సన్యస్తముగా అలా చెయ్యగలిగితే అప్పుడు శిఖ అంటే
సన్యాసికి శిఖ కానీ యజ్ఞోపవీతం కానీ ఉండదు. పైన శిఖ, కింద యజ్ఞోపవీతం ఉంటే ఇంకా ఆయన యజ్ఞయాగాదులు కొన్ని కర్మలు చేయాలి. అవి రెండూ తొలగించాడు అంటే అవి కూడా చేయక్కర్లేదు. అప్పుడు త్రినేత్రత భజించిన ఆ కొబ్బరికాయకి ఆ పైన శిఖ లాంటి పీచు తీయగానే కింద 3 కన్నాల్లా ఏదో 3 గుంటల్లా కనపడినట్టే మనం ఎప్పుడైతే శిఖా యజ్ఞోపవీతాలు కూడా తొలగించి సన్యాసాశ్రమంలో ప్రవేశించామో అంటే మానసికంగా ఆ సన్యాసం పుచ్చుకున్నామో అప్పుడు 3వ నేత్రం తెరుచుకుంటుంది. త్రినేత్రత భజించిన శివుడైపోతాం మనం ఖచ్చితంగా. ఈ భూమధ్యంలో ఉండే 3వ నేత్రం తెరుచుకుంటుంది. దాన్నే జ్ఞాననేత్రం అంటారు. అప్పుడు ఇంకా అంతకంటే కావాల్సింది ఏమిటండి? భక్త సంశయం విజతం. అప్పుడు తానే భగవంతుడైపోయాడు. భక్తులందరూ ఈయన్నే సేవిస్తారు, ఈయన్నే శివుడుగా భావించి. ఇది కొబ్బరికాయ గురించి. అలాగే ఈ వారం ఒక మంచి జాతీయం, నేతికొండ మీద ఎలక అంటారు. ఒక్కొక్క వ్యవహారాన్ని చాలా జాగ్రత్తగా నిర్వహించుకుని రావాలి. కొంచెం తొందరపడ్డామంటే ప్రమాదాలు జరుగుతాయి. నేతికొండ మీద ఎలక పడిందిట. అది సరిగ్గా నేతికొండ మీద పడిందంటే నెయ్యి ఇలా కుండలో ఉంటే పైన మూత ఉంటే ఆ మూతమే పడింది అనమాట. దాన్ని అక్కడి నుంచి కొట్టాలంటే ఒక ఇబ్బంది ఏమిటంటే కొంచెం ఎలా అన్నాం అనుకోండి, అది కదిలితే ఆ మూత కొంచెం ఎలా అయిందంటే నేతిలో పడుతుంది. అది ఇంక నెయ్యి పనికిరాదు. అది నేతిలో పడకుండా మూత కదలకుండా దాన్ని బయటికి పంపించాలి. అలాగని ఏ కర్ర పెట్టి కొట్టావా నేతికుండే పగులుతుంది. ఇంత జాగ్రత్తగా ఉండాలి. కొన్ని వ్యవహారాలు అలా ఉంటాయి. వాడేదో అవినీతి పని చేశాడు ఆ కార్యాలయంలో, వాడిని తొలగిస్తే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే వాడి వెనకాల చాలా బలగం ఉంది. వాడి యజమాన్నే తొలగించేంత గొప్పవాడు కావచ్చు. అలాగని ఊరుకున్నామా మిగిలిన వాళ్ళకు లోకువైపోతాం. ఆయన ఏం చేయలేదండి, మన మాత్రం ఈయన ఏం చేస్తాడు అనే ధోరణ వస్తుంది. అందుకని వాడంతట వాడే తొలగిపోయేలాగా పొగబెట్టడమో, లేదు ముందు అవతల ఎవరైతే వీడికి రక్షణగా వస్తారన్నారని అనుకున్నామో వాళ్ళతో మాట్లాడి వ్యవహారాన్ని సజావుగా చేసుకున్నాక ఈయన పంపించడం ఏదో చేయాలి. అంచేత కొన్ని వ్యవహారాలను మనం నేతికొండ మీద ఎలక అన్నట్టుగా నిర్వహించుకుంటూ రావాలి జాగ్రత్తగా. మాతృభాషలోని మతలబుల రహస్యాన్ని కనుగొనమని చెప్పే తెలుగు వెలుగు ప్రశ్న మరోసారి. తోకను కలిగి ఉన్న కత్తి. ఏ కరవాలం, బి అడిదం, సి ఖడ్గం, డి బాకు. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం కరవాలమైతే ఏ, అడిదం అయితే బి, ఖడ్గం అయితే సి, బాకు అయితే డి అని టైప్ చేసి 56263579కి SMS చేయండి. ప్రశ్న మరోసారి. తోకను కలిగి ఉన్న కత్తి. ఏ కరవాలం, బి అడిదం, సి ఖడ్గం, డి బాకు. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం కరవాలమైతే ఏ, అడిదం అయితే బి, ఖడ్గం అయితే సి, బాకు అయితే డి అని టైప్ చేసి 56263579కి SMS చేయండి. గత వారం ప్రేక్షకులను అడిగిన ప్రశ్నకు సమాధానం. అమ్మల గన్నయ్యమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ అనే పద్యాన్ని పోతన రాశారు కనుక ఈ ప్రశ్నకు సమాధానం డి. ప్రేక్షకులు పంపిన సమాధానాల్లోంచి ఎంపికైన విజేత హెచ్ ప్రహ్లాద, రాయదుర్గం, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. తెలుగు భాషా వ్యాప్తికై ఎందరో ప్రముఖులు ఎన్నో రకాలుగా కృషి చేస్తున్నారు. వినూత్న రీతుల్లో స్వభాషాభిమానాన్ని చాటుకుంటున్నారు. అలాంటి వాళ్ల స్ఫూర్తి కథనాల వేదికే తెలుగు వెలుగు. మీరు సంప్రదించవలసిన చరవాణి సంఖ్య 9394489229. చరవాణి సంఖ్య మరోసారి 9394489229. తెలుగు భాషా చైతన్యాన్ని మనందరిలో నింపే మరికొన్ని అంశాలతో వచ్చే వారం తెలుగు వెలుగులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.